హాయ్ వెల్కమ్ టు ఎంవిఎస్ న్యూస్. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12కు సంబంధించిన 3వ రోజు రివ్యూ మీ ముందు ఉంచబోతున్నాను. ఈరోజు ఈరోజు ఇంట్లోన టాస్క్ల పరంపర నడుస్తుంది. అంటే యాక్చువల్గా మొదటే బిగ్ బాస్ చెప్పినట్టు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పరుగులు ఉంటుంది. ఆల్మోస్ట్ T20 మ్యాచ్ లాగా నడుస్తుంది వ్యవహారం. కాకపోతే ఇక్కడ ఈ వేగం ఎంత వేగంగా ఉంది అంటే వాళ్ళు ఇంకా సర్దుకునే లోపలే ఇంకొక ట్విస్ట్ వచ్చి పడిపోతుంది. ట్విస్ట్ పైన ట్విస్ట్, అంటే వాళ్లకు ఊపిరి తీసుకోవడానికి కూడా బిగ్ బాస్ సమయం ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. అంత క్రిస్ప్గా, అంత బ్రిస్క్గా ముందుకు వెళుతుంది. ఇంత వేగంగా, మెరుపు వేగంలో వెళ్ళేటువంటి బిగ్ బాస్ సీజన్ని నేను చూడడం ఇదే మొట్టమొదటిసారి. ఇక కమింగ్ టు ది పాయింట్, క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఇవాళ మనకు చాలా ఆసక్తికరమైన అంశాలు జరిగాయి. నిన్న ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ రిజల్ట్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఏంటి అంటే కనుక జంటలకు ఒంటికి, అంటే సింగిల్గా ఆడేవాళ్ళకు, డబుల్గా ఆడేవాళ్ళకి మధ్య టాస్కులు, కామన్ టాస్కులు విడివిడిగా ఆడాల్సి ఉంటుంది. ఇద్దరు పోటీ పడాల్సి ఉంటుంది. అంటే ఒంటి పైన 2 కాదు, వాళ్ళు డబల్గా ఆడాలి, వాళ్ళుగా ఆడాలి. గెలిచిన వాళ్ళు ఆ టాస్క్ విన్నర్స్ అవుతారు. టాస్క్ విన్ అయిన వాళ్ళు ఫైనలిస్ట్, అంటే థర్డ్ వీక్లో జరిగే ఫినాలీకి ఫైనలిస్ట్గా మారుతారు. ఓడిపోయిన వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తారు, నామినేట్ అవుతారు. ఆల్రెడీ ఇక్కడ మనకు కొన్ని జంటలు నామినేట్ అయిపోయాయి. ఇవాళ ఇంకొక జంట నామినేట్ అవుతుందన్నమాట. సో అది విశేషాలు. సో మొదటి టాస్క్, అంటే ఆ రోప్ టాస్క్ విన్ అయింది ఒంటిగాళ్ళే. ఈ ఒంటిగా ఉన్న వాళ్ళుగా విన్ అయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి ఏం చెప్తారంటే, నామినేట్ చేయండి, ఎవరు ఈ ఆటను ఫౌల్గా ఆడారు, సరిగా ఆడలేదు, వాళ్ళని నామినేట్ చేయండి అంటే అభిషేక్, అశ్విని, వీళ్ళిద్దరు ఫౌల్ ఆడారు. ఆ తాడును విడిపించుకోవడం ఆట నిన్న మీకు చెప్పాను కదా, 3 పోగులుగా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద వాల్ పెట్టింటారు. ఆ వాల్కి అది 3 పోగులు విడిగా ఉంటాయి. మధ్యలో ఉంటారు, చివర్లో విడిగా ఉంటుంది. దాన్ని విడిపించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న డిస్క్ని మూవ్ చేస్తే రెడ్ డిస్క్ని తీసుకొని వచ్చి టేబుల్ పైన ఉన్నటువంటి ఫోటో పైన పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది టాస్క్. అయితే ఈ టాస్క్లో ఉన్న గందరగోళం ఏంటంటే, జంటగా ఆడే వాళ్ళకు కన్ఫ్యూజన్, ఆ తర్వాత ఇబ్బంది, చాలా క్లమ్జీ అయిపోతుంది. ఒంటిగా ఆడేవాళ్ళు చక ఆడేసుకుంటున్నారు. బట్ జంటగా ఉన్నవాళ్ళు ఇద్దరు, అంటే అక్కడ 3 ఆడితే ఇక్కడ 6 ఆడాల్సి వస్తుంది. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే, కానీ తప్పదు. ఎందుకంటే బిగ్ బాస్ ఈసారి డిజైన్ చేసిందే ఒంటరిగా, డబుల్గా అని డిజైన్ చేశారు కాబట్టి ఇది తప్పదు. సో ఇందులోన మళ్ళీ ఒంటరిగా ఆడిన వాళ్ళలోనూ ఫస్ట్ ఫైనలిస్ట్ డిక్లేర్ చేయండి అన్నప్పుడు అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు, ఎవరిని చేయాలి. ఇక్కడ అందరూ కలిసి సరే ఆట ఆడటం అవన్నీ ఇంకా ఆమెకు అర్థం కాలేదు, మల్లమ్మకు అర్థం కాలేదు. ఆమె గ్రామీణ వాతావరణం నుంచి వచ్చింది కాబట్టి ఆమెను మొట్టమొదటి ఫైనలిస్ట్గా చేయడానికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇక్కడే ప్రతిసారి కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరినైనా ఇంటికి పిలిపించినప్పుడు అందరూ పడేటువంటి ఇబ్బంది ఈ బిగ్ బాస్ హౌస్లోనూ పడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, మల్లమ్మ పైన మనకందరికీ గౌరవం ఉంది. ఆమె ముగ్ధత పైన, ఆమె గ్రామీణ వాతావరణం నుంచి వచ్చింది. అసలు అంత దూరం నుంచి ఆమె రావడమే గ్రేట్. ఎస్, వీటన్నిటికీ మనం ఓటు వేయాల్సిందే. కాకపోతే ఆట అంటూ వచ్చాక ఇప్పుడు ఆమె కూడా ఒక క్యాండిడేటే, ఆమె కూడా ఒక కంటెస్టెంటే, మిగిలిన వాళ్ళు కూడా కంటెస్టెంటే కదా. అవకాశాలు అందరికీ సమానంగానే ఉండాలి కదా. సో ఆడి గెలిచిన తర్వాత ఎవరికి మనం ఫైనలిస్ట్ చేయాలి అన్నప్పుడు నాకెందుకో ఈక్వల్ డిస్కషన్ జరగలేదేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయపడ్డారు. అంటే మల్లమ్మ పేరు ఎవరు ఎత్తగానే మిగిలిన వాళ్ళు ఆమె వద్దులే అనడానికి కాస్త వెనకంజ వేశారు. మనకెందుకు వచ్చిన గొడవ, బ్యాడ్ అయిపోతామేమో, పబ్లిక్లో మనకు నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళిపోతుందేమో, ఎందుకు వచ్చిన గొడవలే, ఇంకా మొదటి ఛాన్స్ కదా, ఇచ్చేద్దాంలే అనే ధోరణితోనే ఇచ్చారు. ఓకే, ఆమె కూడా అందుకు అర్హులుగానే కావచ్చు. రేపొద్దున ముందు వచ్చే టాస్కుల్లో తాను ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె కూడా బస్తీలు తీస్తుంది, ఆ తర్వాత పరిగెడుతుంది, అన్ని విధాలా యాక్టివ్గా ఉంది. ఆమెకు ఏమీ తెలియదు అనుకోవడం తప్పు. పల్లవి ప్రశాంత్, మా గంగమ్మ ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా తెలుగు బిగ్ బాస్ హౌస్లోన హల్చల్ చేశారో మల్లమ్మ కూడా అలాంటి హల్చల్లే చేస్తుంది. ఇందులో అనుమానం లేదు. రాసి పెట్టుకోండి, పక్క కన్నడ బిగ్ బాస్ చూసేటువంటి వాళ్ళు మీరు రాసి పెట్టుకోండి. మల్లమ్మ కూడా అద్భుతంగా ఆడుతుంది ఆమె, ఎందుకంటే ఆమె ముగ్ధతే మంచి వ్యూవర్షిప్ సంపాదిస్తుంది అనమాట. సో అలాగా ఆమె ఫైనలిస్ట్ అవుతుంది. ఆ తర్వాత
ఇంకో ఒక చిన్న అంటే ఇన్సిడెంట్ల వారికి చెప్పుకుంటూ పోతాం, మొత్తం ఎపిసోడ్ మనకు అనవసరం కాబట్టి ఇన్సిడెంట్ల వారికి ఏంటి అంటే అక్కడ మాళ ఆ తర్వాత స్పందన వీళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు మాళ కొంచెం ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఎవరికి? ధనుష్ గౌడ్ అడుగుతుంటాడు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు చెప్పు, ఇమిటేట్ చేసి చూపించండి అని. సో మిమిక్రీ చేస్తూ ఉంటాడు, వాళ్ళ హావభావాలు అవన్నీ కూడా మిమిక్రీ చేస్తూ ఉంటాడు. అశ్విని గౌడ్ గారు ఎలా ఉంటారంటే ఆమె ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, చాలా యాటిట్యూడ్ చూపిస్తుంటుంది, ఇవన్నీ చూపిస్తుంది అని చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అశ్విని ఆమెను మాళని పిలుస్తుంది. ఒకసారి ఇటు రండి మాళగారు, మీరు రండి అని. అప్పుడు అతను రావాలి అనుకుంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఏంటి, రాజులు రాణులు చెప్పినటువంటి ప్రతి పనిని కూడా పరిచారికలు సేవకులు చేసి తీరాలి అనేది రూల్ కదా. ఇక్కడ చెప్తున్నది ఎవరు? ఇక్కడ ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నారు? ధనుష్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అతను యువరాజు, ఈమె రాజమాత. యువరాజును ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు రాజమాత పిలవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఈక్వల్ వాళ్ళకు రైట్స్ ఉంటాయి కదా. అందుకోసమే అతని మళ్ళీ ధనుష్ కావలసిగా ఆమెతో గొడవ వేసుకోవాలనుకున్నాడో, తానింటూ నిరూపించుకోవాలి చూపించుకోవాలనుకున్నాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నేను ఎక్కడ ఫిక్స్ చేశానంటే అతను లేచి వెళ్తుంటే కనుక వస్తారు ఉండండి ఒక 5 నిమిషాలు ఆగండి, నువ్వు చేయి నువ్వు అంటాడు. ఆమె రెండోసారి పిలుస్తుంది. అయినా అతను అంత చేసిన తర్వాత అక్కడ స్పందన అంటుంది యువరాజు వారి మాట వినాలా, రాజమాత మాట వినాలా, మీరే చెప్పండి రాజమాత అని. చివరిగా అంత అయిపోయిన తర్వాత ధనుష్ ఉన్న దగ్గర ధనుష్ వెళ్ళి ఆమెను అశ్విని గౌడ్ని అడుగుతారు. ఇప్పుడు నేను అక్కడ చేయిస్తున్నాను, నేను కూడా ఈక్వల్ కాంపిటీషన్లో ఉన్నాను కదా. సేమ్ తెలుగు బిగ్ బాస్లోనూ ఓనర్స్ మధ్య గొడవ పడినట్టు ఇక్కడ గొడవ పడుతుంది. ఇక్కడ గొడవ పడినప్పుడు ఆమె అశ్విని గొడవ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆలోచించి ధనుష్, ఎందుకంటే కనుక మన మధ్యనే చిచ్చు పెట్టడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మనం ఒక టీమ్గా ఉండాలి, నేను టీం రిప్రజెంటేటివ్గా ఉంటున్నాను, మీ ఇష్టం ఉండమంటే ఉంటాను, లేకుంటే నువ్వు ఉండు, ఎవరు వద్దంటారు. బట్ మనం యునైటెడ్గా ఉంటేనే ఈ ఈ ఈ టీంని మనం గెలవగలమని ఆమె చెప్తున్న లాజిక్ పాయింట్. ఆయన ఏమంటే అవన్నీ ఓకే, నేను కాదని చెప్పలేను, కానీ బట్ నా మాట కూడా వినాలి కదా. అక్కడ నేను ఎంటర్టైన్ చేయిస్తుంటే కూడా మీరు రావాలి 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో వస్తానని మాల అంటే 2వ నిమిషంలో నువ్వు ఇక్కడ ఉండకపోతే ఇబ్బంది ఉంటుంది అని మీరు ఎట్లా ఆర్డర్ వేస్తారు అని వాదనకు దిగుతాడు. చివరికి ఆమె ఓకే నాకు ఇది వద్దు, మీరే తీసుకోండి, మీరే లీడ్ చేయండి అని ఆమె వెళ్ళిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే బిగ్ బాస్ 3 వారాల పాటు ఈ హౌస్కు క్యాప్టెన్ అంటూ లేడు అని డిక్లేర్ చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుని ఆమెను రాజమాతగా చేసి వీడిని యువరాణి చేసి ఆమెకు ఒక అధికారాన్ని కట్టబెట్టారు. మళ్ళీ కట్టబెట్టినప్పుడు చరాయించకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ క్లాష్ వచ్చిందనమాట. మరి ఈ ఈగో క్లాష్ కేవలం ధనుష్కు అశ్విని గౌడ్కు మధ్యనే ఉంటుందా? అశ్విని గౌడ్కు మిగిలిన వాళ్ళకందరికీ మధ్య కూడా క్లాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే వేచి చూడాలి. ఇక్కడ ఈ క్వారల్ జరుగుతున్నంతసేపు అక్కడ గిల్లినట ఒక మాట అంటాడు, ఏంటి అక్కడ ఏం కొట్లాడుకుంటున్నారు అంటే కనుక కావ్య సేవ అంటుంది, లేదురా నిజంగా వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నట్టు, లేదు కెమెరా వైపు చూసి కొట్లాడుకుంటున్నారు, చూడు కావాల్సింటే అక్కడ కెమెరా ఉంది కదా, కంటెంట్ కోసం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు అని చాలా లేటర్ వేలో గిల్లి చెప్పాను కదా. గిల్లి దడదడలాడిస్తున్నాడు, ఎక్కడ వేయాలో అక్కడ పంచులు వేసేస్తూ ఉన్నానట. సో అదొక సీన్ అయిపోయింది. ఇక్కడ నేను సీన్ల వారీగా చెప్తాను. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక టాస్క్, మళ్ళీ ఇంకొక టాస్క్ కూడా మొదలవుతుంది. ఇంకొక టాస్క్ ఏంటి అంటే కనుక ఇది కూడా డిఫికల్ట్ టాస్క్. ఏంటంటే పైన రోప్ కట్టింటారు, కింద డ్రమ్ ఉంటుంది. సో రోపును పట్టుకొని డ్రమ్మును స్లైడ్ చేస్తూ ఎదురుగా ఉండేటువంటి టార్గెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రీచ్ అయిన తర్వాత ఆ డ్రమ్ముకు ఇరువైపులా అంటించినటువంటి స్టిక్కర్లను తీసి అక్కడ ఉన్న ఫ్రేమ్కు అతికించాలి. ఇక్కడ కూడా జంటగా ఆడాలి, ఒంటరిగా ఆడాలి. మళ్ళీ ఒంటరిగా వాళ్ళకి అడ్వాంటేజ్. నాకెందుకు ఈ కాన్సెప్ట్లో జంటగా ఆడేవాళ్ళు పాపం తరచు ఇబ్బంది పడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. కాకపోతే బిగ్ బాస్ ఒక్క రిలీఫ్ ఇచ్చాడు వీళ్ళకు దేవుడి దయ వల్ల. ఏంటంటే ఇప్పుడు ఆ డ్రమ్మును రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఒంటిగా ఉన్న వాళ్ళు పట్టు తప్పిపోయినా, కింద పడినా, జారినా వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి ఆడాలి. కానీ జంటగా ఉండేవాళ్ళు మాత్రం ఎక్కడైతే ఆగింటారో అక్కడి నుంచే వాళ్ళు ఆడాలి. వాళ్ళకి ఫౌల్ లేదని అదొక్క వెసులుబాటు అయితే ఇచ్చాడు. అదృష్టం అదొకటనే ఇచ్చాడు. సో అలాగా ఆడేటప్పుడు ఇంకా ఈ టాస్క్లో కూడా ఓడిపోతారు. ఈ టాస్క్ ఆడేటప్పుడు ఎవరెవరని సెలెక్ట్ చేసేటప్పుడు కరిబసప్ప ఉండి నేను ఆడతాను అంటే అక్కడ అందరూ అతను డిలే చేస్తారు. లేదు నువ్వు కాస్త హెఫ్టీగా ఉన్నావు, డ్రమ్ము పైన నిలబడాలి కదా, తాడు పట్టుకోవాలి కదా, బ్యాలెన్సింగ్ ముఖ్యం రా నాయన, లావుగా ఉంటే ఏంటి, నేను కూడా పైల్వాన్నే, నాకు ఈ మెళకువలని తెలుసు అంటే కూడా ఆయన మాట ఎవరు వినకుండా ఏం చేస్తారంటే అక్కడ మాడ, ఆ తర్వాత స్పందన, ఆ తర్వాత గిల్లి, ఆ తర్వాత కావ్య,
ఈ 2 జంటలు ఆడతారనమాట. అలాగే ఈ 2 జంటలు ఆడతారు. అక్కడ వచ్చి ఈయన ఎవరు అక్కడ ఎవరెవరు ఆడతారంటే కనుక మొట్టమొదట మన ధనుష్ గౌడ్ ఆడతాడు. ధనుష్ గౌడ్ ఆ తర్వాత దుష్వంత్. సో వీళ్ళిద్దరూ ఆడతారు. అక్కడ 2, ఇక్కడ 4. సో ఇది గేమ్ అనమాట. సో అక్కడ ఏంటంటే లేటుగా వెళ్ళి వీళ్ళు 3 స్టిక్కర్లు అంటిస్తే వాళ్ళు 4 స్టిక్కర్లు అంటించేస్తారనమాట. అక్కడ 4 అంటించేస్తారు, ఇక్కడ 3 అంటిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆట అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇస్తాడు గెలిచిన వాళ్ళకు. ఏంటంటే మీరు గెలిచారు కదా, అయితే మీకు ఒక టాస్క్ ఏంటంటే మీలోన 4 ఫైనలిస్ట్కు వెళ్ళడానికి ఎవరు అనర్హులో మీరిద్దరే నిర్ణయం తీసుకోవాలి, మిగిలిన ఎవరు కాదు, మీరిద్దరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాక్రోచ్ సుధీర్ అంటిస్తారు, ఆ తర్వాత అశ్విని గౌడ్ అంటిస్తారు, ఇట్లా 3 అంటిస్తారు. 3 అంటించిన తర్వాత చివరి ఛాన్స్ వచ్చి ధనుష్కి వస్తుంది. ధనుష్ చాలా తెలివిగా ఏం చేస్తారంటే మొట్టమొదటి బయట ఉన్న వాళ్ళని అంటించేసి చివరి స్టిక్కర్ మాత్రం ఏం చేస్తారంటే ఆ దుష్వంత్ తీసుకొని పోయి అంటించేస్తాడు. పక్కనే ఉంటాడు అతన్ని తీసుకొని పోయి అంటించేస్తాడు. సో అక్కడ ఫైనలిస్ట్గా ఎవరు మిగిలిపోతారు? ధనుష్ మిగిలిపోతాడు. సో అక్కడ ఆయన తెలివి. ఈ ట్విస్ట్కు దిమ్మ తిరిగిపోతుంది దుష్వంత్కు. ఆయన అదే అంటాడు, అరే నేను ఇది ఊహించలేకపోయాను, నేను ఊహించుంటే కనుక నేను ఆ పని చేసేవాడిని కదా. అదే బాస్ అక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించకపోతే దెబ్బైపోతాం అనమాట. సో అక్కడ ఆయన అలా దెబ్బైపోయాడు. సో దెబ్బైపోయాడు. ఇక్కడ ఈ టాస్క్ ముగిసింది. ఈ ఇక్కడ టాస్కుల పరంపర నడుస్తుండగా మరో 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. ఒకటి ఏంటంటే మల్లమ్మను బిగ్ బాస్ కన్ఫెస్ రూమ్కి పిలిపించి ఎందుకంటే నిన్న కూడా ఆమె ఫస్ట్ డే ఆమె దినసరుకులు దినవెచ్చాలు వాటికి సంబంధించి టాస్క్ పెట్టినప్పుడు ఆమె ఆటను చెడగొట్టింది, ఆమె రౌండ్ ఆటను చెడగొట్టింది. ఆమెకు అర్థం కాలేదు, అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈమె మాండలికం వేరు, ఈమెది గ్రామీణ యాస, ఆయన పక్కా గ్రాంతికంగా పోస్ట్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే ఆ కన్నడ ఈమెకు అర్థం కావట్లేదు, అదైతే వాస్తవం. సో అతను పిలిపించి కాన్ఫరెన్స్ రూమ్లో పిలిపిస్తే పాపం ఆమె లోపలికి బిక్కుమంటూ వెళుతుంది, చూసి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడంతా లైట్లు ఉంటాయి, వెళ్ళి కూర్చుంటే బిగ్ బాస్ అడుగుతాడు, ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే ఆ భాష కూడా ఆమెకు అర్థం కాదు. మీరు బాగున్నారా ఉభయకుశలోపరినా అంటాడు. ఉభయకుశలోపరి అంటే ఆమెకి ఏమర్థం అవుతుంది? మీరు బాగున్నారా అని నేను అడుగుతున్నా అంటే బాగున్నాను అంటే ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే బాగుంది. ఇక్కడ నేను మాట్లాడేది మీకు అర్థమవుతోంది అంటే అర్థమవుతుంది, పర్వాలేదు, నాకు అర్థమవుతుంది అని చెప్పండి, ఏంటి ఏం కథ, మీకు ఎలా అనిపించింది అవన్నీ మాట్లాడేటప్పుడు నేను ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే ఆమె మొదటే బహుశా ఇది ఆలోచించుకొని వచ్చిందేమో, చాలా ప్రిపేర్ చేసి పంపారేమో. ఆమె ఏముంటుందంటే నేను ఒక పొడుపు కథ చెప్తాను, దాన్ని మీరు విప్పుతారా అంటే కనుక బిగ్ బాస్ చెప్తారు. ఇంతవరకు ఈ బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో వచ్చిన వాళ్ళు భయపడుతూనో కన్ఫ్యూజన్ అవుతూనో టెన్షన్తోనో వచ్చిన వాళ్ళే కానీ మొట్టమొదటిసారిగా మీరు వచ్చి బిగ్ బాస్నే క్వశ్చన్ చేస్తున్నారు, బిగ్ బాస్కే మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. అడగండి అంటే 2-3 పొడుపులు అడిగితే కనుక అతనికి ఆ పొడుపు కథ విప్పడం చేత కాదు. నాకే సవాలు విసురుతున్నారా మల్లమ్మ, అదేంటో సులువు మీరే ఇచ్చి మీరే చేయండి అని ఆమె ఎంత అయిన తర్వాత ఆమెకు చెప్తారన్నమాట. ఈ బిగ్ బాస్ హౌస్లోన నువ్వు జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మాకు చెప్పండి అని ఆమెను బయటికి పంపిస్తారు. అంటే ఆమెను కాస్త ఈజ్ చేసి పంపిస్తారన్నమాట. అలాగే ఈ బిగ్ కన్ఫెషన్ రూమ్లోకి మరో జంటను కూడా ఆహ్వానిస్తారు టాస్క్లు జరుగుతుండగా. అది ఎవరు అంటే కనుక డాగ్ సతీష్, చంద్రప్రభ. వీళ్ళిద్దరిని లోపలికి పిలిపించి మాట్లాడుతుంటే బయట టాక్ నడుస్తుంటుంది. గిల్లినట్టు అంటాడు, ఏంటి లోపల పోయిన వాడు అసలు బయటకు రాలేదు, అక్కడి నుంచి అక్కడ ట్విస్ట్ ఇచ్చి బయటికి ఎందుకంటే రక్షిత శెట్టిని బయటికి పంపించినట్టు ఈ చంద్రప్రభను డాగ్ సతీష్ని కూడా బయటికి పంపించేశారా ఏంటి అని అడుగుతూ ఉంటారు అనమాట. సో అలా నడుస్తుండగా లోపల ఏంటంటే ఎలా ఉన్నారు, ఏంటి ఏం కథ, ఇంత దాకా రావడం మీకు ఎలా అనిపించింది, ఇక్కడ రావాలని మీరు అనుకున్నారా, మొదలైన కామన్ క్వశ్చన్స్ వేసిన తర్వాత బిగ్ బాస్ మీకు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. మీ ముందున్నటువంటి కవర్లో ఒకటి ఉంది, తీసి చూడంటే దాన్ని తీసి చూస్తే అక్కడ డాగ్ సతీష్, చంద్రప్రభ బొమ్మ పెట్టి కంటెండర్స్ ఫైనలిస్ట్స్ అని ఉంటుంది. అంటే మీరిద్దరిని ఫైనలిస్ట్ చేస్తున్నాను నేను అంటే టాస్క్ ఆడి గెలిచి ఫైనలిస్ట్ కావాల్సింది మొదటే నేను మిమ్మల్ని ఫైనలిస్ట్ చేస్తున్నాను కానీ వాళ్ళిద్దరికి హ్యాపీ అనిపిస్తుంది. బిగ్ బాస్ చాలా సంతోషం. బిగ్ బాస్ అంటే అక్కడికి ముగిసిపోలేదు, నేను చెప్పినట్టు చేస్తే ఈ పని నేను మీకు చేస్తాను, మీరు నాకు ఒక సహాయం చేయాలి, చెప్పండి బిగ్ బాస్ అని. తర్వాత వచ్చే టాస్క్లోన మీ పక్షం వారిని మీరు ఓడించాలి. మీ పక్షం వారిని మీరు ఓడిస్తే అప్పుడు మీరు
ఫైనలిస్ట్ అవుతారు. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి సీక్రెట్ టాస్క్. ఇది బయట ఎవరికి చెప్పడానికి లేదు. చూసారా బిగ్ బాస్ ఎలాంటి ట్విస్టులు పెడుతున్నాడు. అసలే జంటగా ఉండేటువంటి వాళ్ళు ఆడడానికి కుదరట్లేదు, కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, క్లబ్జీ అయిపోతున్నారు. టాస్కులు కూడా అలాగే పెడుతున్నారు. ఇప్పటికే 2 టాస్కులు వాళ్ళు గెలిచేశారు ఒంటరిగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు 3వ టాస్క్ ఆడే సమయానికి వాళ్ళలోనే ఒకరికి పుల్లలు పెట్టి మీరు వాళ్ళని ఓడించండి అని చెప్పడం నిజంగా ఇది కురుక్షేత్రం చేసేస్తున్నాడు, అగ్గి పెట్టేస్తున్నాడు అంతే. బిగ్ బాస్ నిజం చెప్పాలంటే ఇంటికి నిప్పు పంటిచ్చేసి చలి కాచుకుంటున్నాడా అని అనిపిస్తుంది. ఎవరిని కూడా నిద్రపోనివ్వట్లేదు, ఎవరిని కుదురుగా ఉంచట్లేదు. అబ్బా అనిపించింది నాకైతే. అలాగే బిగ్ బాస్ అంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక టాస్క్ మొదలవుతుంది. ఏంటంటే 5 అక్కడ 5 ఉంటారు, ఇక్కడ 5 జంటలు ఉంటాయి. వాళ్ళకి అక్కడ లాగ్ ఉంటుంది. ఆ లాగ్ పైన లాక్ చేసి చేతులకు లాక్ వేసి ఉంటారు, తాళం వేసి ఉంటారు. తాళం చెవులు ఎదురుగా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. ఒక్కొక్కరు లోపల దూకి అవతల వాళ్ళు తీసుకుని వచ్చి ఆ లాక్ విప్పితే కనుక విప్పిన వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి లాక్ తీసుకుని వచ్చి మిగిలిన వాళ్ళని విప్పాలి. అట్లా పాస్ చేస్తూ విప్పుకుంటూ పోవాలి. చివరికి అక్కడ అశ్విని, ఆ తర్వాత ఇంకొకరు ఎవరు మిగులుతారు. ఇక్కడ మాత్రం కావ్యసేవ, ఆ తర్వాత గిల్లి, వీళ్ళిద్దరు మిగిలి ఉంటారు. ఈ లాక్ తీయాలి. ఇక్కడ అసలు కథ ఏంటంటే అక్కడ మొట్టమొదటి ఆట రంజుగా సాగుతుంది. కేకలు వేసుకుంటున్నారు, లోపలికి దూరుతున్నారు, కీస్ రావట్లేదు. ఇంత గొడవ పడుతూ ఉంటే మరోవైపు చంద్రప్రభ, డాగ్ సతీష్ మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళని. అంటే ఓడిపోవడానికి ఏమేమి కావాలో అవన్నీ చేస్తున్నారు. అదే బిగ్ బాస్ చివరిలో చెప్తారు. ఒంటిగా ఉన్న వాళ్ళు గెలుస్తారా, జంటగా ఉన్న వాళ్ళు గెలుస్తారా, లేదా ఓడించాలని సీక్రెట్ ఏజెంట్ అవతారం ఎత్తిన వాళ్ళు గెలుస్తారా చూడాలి అని. సో రేపు దాని రిజల్ట్స్ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. కాకపోతే ఈ ఎపిసోడ్లో మరో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే కనుక స్పందన ఉండి, అశ్విని ఉండి అభిషేకం అంటుంటుంది, నువ్వు ఫ్లర్ట్ చేస్తున్నావు, ఇట్లా ఫ్లర్ట్ చేయదు అది అంటే. లేదు నేను మామూలుగానే మాట్లాడుతుంది, దాన్ని ఫ్లర్టింగ్ అనుకుంటే ఎట్లా, నేను ఫ్లర్ట్ చేస్తే అది వేరే రకంగా ఉంటుంది అది ఇది అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ గిల్లినట్టు చెప్పింటాడు, ఫ్లర్ట్ చేస్తుంటాడు అభిషేక్ అద్భుతంగా అది ఇది అని. సో అక్కడ అదొకటి. ఇంకోటి ఏంటంటే మాళ చెప్పేటువంటి ఒక డైలాగు అక్కడ వైరల్ అయిపోతుంది. ఏంటంటే భార్యాభర్తలు మీరిద్దరు అలసిపోయి ఇంటికి వస్తే ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారని అభిషేక్ అడిగిన దానికి వంట చేయమని మీ ఆవిడకి చెప్తావు అంటే నేను చెప్తాను అని. అట్టెట్లా చెప్తావు, ఆమె కూడా కష్టపడి వచ్చి ఉంటుంది, నువ్వు కూడా కష్టపడి వచ్చి ఉంటావు, అలాంటప్పుడు ఈక్వల్గా ఉండి. ఇక్కడ జెండర్ ఈక్వల్నెస్ దీనికి సంబంధించి మొత్తం అంత గొడవలు జరుగుతుంటాయి. అక్కడ నా మొగతనం నేను ఎట్లా వదులుకుంటానని మాడవలనం అది పేస్తా వైరల్ అయిపోతే అక్కడ అశ్విని గౌడ్ చెప్తుంది, లేదు ఆయన గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాడు, ఆయనకు తెలిసిన సంస్కృతి ఒకటి ఉంది, ఇన్నాళ్ళు అదే బతికి వచ్చిన వ్యక్తి అతను. ఇక్కడ అంటే బావిలో నుంచి సముద్రంలో పడ్డాడు. ఇక్కడ విషయం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ప్రపంచం బయట ఎలా ఉంది అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. అంతేగాని ఆయనకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా తెలియవని సర్ది చెబుతుంది అనమాట. ఇదండి మొదటి రోజు జరిగినటువంటి ఎపిసోడ్ బలాబలాలు ఇవన్నీ కూడా చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏమవుతుంది. నాకైతే మాత్రం తెలుగు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ కంపేర్ చేసుకుంటే కన్నడ బిగ్ బాస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అంటే బహుశా డిజైన్ చేసిన విధానం అలా కావచ్చు. అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడే అక్కడ కూడా టాస్క్లో ఊపందుకునింది, జోరు అనుకుంది, బ్రహ్మాండంగా చేస్తారు. బట్ అక్కడ ఏంటంటే డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, ఆ తర్వాత సెంటిమెంట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాటికి అసలు అవకాశం లేదు, టైం కూడా లేదు. సెంటిమెంట్ ప్లే చేయడానికి, కన్నీళ్లు పెట్టుకోవడానికి వాటికి వీటికి టైం లేనే లేదు. పరిగెడుతూనే ఉండాలంతే. ఎక్కడ ఎలా టైం గడిచిపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. చూద్దాం ఈ పరుగు పందెంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు, పడేదెవరు, పోయేదెవరు బిగ్ బాసే నిర్ణయించాలి. చూద్దాం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. మీ రామదుర్గమ్మ సైనింగ్ ఆఫ్.